హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని తెలుగు సినిమాగా రావ్ బహదూర్ ఉండబోతుంది అని చెప్పేసి ప్రేక్షకుల్ని ఊగిస్తూ ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతున్నారు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు. ఈ సినిమాకి సంబంధించి టీజర్ని అయితే చిత్ర బృందం రిలీజ్ చేసింది. అందులో బ్యాక్గ్రౌండ్లో మహేష్ బాబు వాయిస్తో వస్తున్న ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఎంతో అద్భుతంగా నిలిచింది. అది సినిమా కథకి ఇంకొంచెం ప్లస్ అవబోతుంది అన్న విషయం అర్థమవుతుంది. ఇందులో కంప్లీట్లీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్లో, డిఫరెంట్ క్యారెక్టర్లో సత్యదేవ్ కనిపించబోతున్నారు. ఇందులో ఎంతో అద్భుతంగా ఆయన యొక్క నటనని కనపరిచారన్న విషయం టీజర్లో క్లియర్గా తెలుస్తుంది. మ్యాజిక్ అంటే కేవలం మోసపూరితంగా లేకపోతే మిమ్మల్ని మాయ చేసేది మాత్రమే కాదని, ఇది ఒక దృశ్య కావ్యం అని చెప్పేసి మహేష్ బాబు చెప్తున్న మాటలు నిజంగానే ఈ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఇది జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్లో అయితే మనకి సత్యదేవ్ కనిపించారు. ఎవరు చూడని విధంగా ఈ సినిమా అన్నది ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాని ఒక సినిమాగా రావ్ బహదూర్ ఉండబోతుంది అన్న విషయం తెలుస్తుంది. దీనికి కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. అలాగే గోపాల్ కృష్ణారెడ్డి, అనురాగ్, ఆయనతో పాటు శరత్ చంద్ర, వీరు ముగ్గురు కలయికలో నిర్మాతలుగా ఈ సినిమా అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ ఒక్కొక్కరు వారి యొక్క ఒపీనియన్ని తెలియజేశారు. మెయిన్లీ సత్యదేవ్ మాట్లాడుతూ తెలుగు సినిమా ప్రపంచంలో ఇది ఒక ప్రేమ కావ్యంలో ఉండబోతుందని, ఒక ప్రేమ లేఖల తెలుగు ప్రేక్షకులకి అంకితం ఇవ్వబోతున్న సినిమాని రావ్ బహదూర్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటిదాకా సత్యదేవ్ వెంకటేష్ మహా డైరెక్షన్లో ఆల్రెడీ సినిమాలు చేసినప్పటికీ కూడా ఈ సినిమా అంతకు మించి ఉండబోతున్నట్టుగా అండ్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని నేను ఈ సినిమాతో పొందానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. వీరి లుక్లో అసలు సంబంధం లేకుండా ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి సంబంధం లేని విధంగా సత్యదేవ్ ఇందులో కనిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో జూలై 3న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? నిజంగానే మహేష్ బాబు అన్నట్టుగా ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు చూడని విధంగా ఈ సినిమా అన్నది ప్రేక్షకుల ముందు రాబోతుందా ఏంటన్నది జూలై 3 వరకు వేచి చూస్తే తప్ప తెలియదు. మరి రావ్ బహదూర్పై మీకున్న ఒపీనియన్ని, వెంకటేష్ మహా కెరియర్లో ఈ సినిమా ఎలా ఉండబోతుందన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.